వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సందేశ్ కలి నుంచి అసెంబ్లీ వరకు సాగిన ఒక సాధారణ గృహిణి మరియు సామూహిక అత్యాచార బాధితురాలు రేఖా పాత్ర ప్రస్థానాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. బెంగాల్లోని సుధర్బన్స్ అంచున ఉండే ఒక చిన్న గ్రామం సందేశ్ కలి. బెంగాల్ మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అధికారం పదిలంగా ఉంచుకోవడానికి బెంగాల్లో పలు ప్రాంతాల్లో స్థానిక టీఎంసీ నాయకులకు రాజ్యాధికారం అప్పజెప్పేశారు. సందేశ్ కలి ప్రాంతానికి అటువంటి సామంత రాక్షసరాజు పేరు షేక్ షాజహాన్. ఇక్కడ వీడి అనుచరులు ఆడింది ఆట పాడింది పాట. ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. అయితే వీడి దురదృష్టం కొద్దీ వీడు రేషన్ స్కామ్ లో దొరికాడు. వీడిని విచారించడానికి జనవరి 5, 2024లో ఈడీ అధికారులు వెళ్తే వీడి అనుచరులు ఆ అధికారులపై దాడి చేయగా 3 అధికారులు గాయపడ్డారు. ఆ హడావిడిలో షాజహాన్ తప్పించుకొని పారిపోయాడు. వాడు పరారీలో ఉన్నాడు అనే ధైర్యంతో కాబోలు ఫిబ్రవరి 8న రేఖా పాత్ర అనే మహిళ ఆధ్వర్యంలో స్త్రీలు చీపుర్లు కర్రలు పట్టుకొని ఈ షాజహాన్ సంవత్సరాలుగా తమ స్త్రీలను ఆడపిల్లలను నచ్చిన టైంలో పార్టీ ఆఫీస్ కి పిలిచి నచ్చిన వాళ్ళు వాడుకుంటున్నాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అంతేకాకుండా గిరిజనుల భూములు ఆక్రమించే చేపల చెరువులు కట్టుకున్నాడని, మాకు న్యాయం కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించి జాతీయ వార్తల్లోకి ఎక్కారు. ఆ విషయంలో కలకత్తా హైకోర్టు కలుగజేసుకొని జాతీయ మహిళా కమిషన్ కి సిబిఐకి విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణ చేసి ఈ షాజహాన్ పై 3000కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని కోర్టుకు తెలిపింది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను తీవ్రంగా విమర్శించి షాజహాన్ ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తే అరెస్టుపై హైకోర్టు స్టే ఉంది అని, అందుకే అరెస్టు చేయలేదని మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చెప్పగా, మేము స్టే ఆదేశాలు ఏమీ ఇవ్వలేదు, మీరు వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి అంటే ఫిబ్రవరి 29న వాడిని అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో ఫ్రంట్ లైన్ కి వచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రేఖా పాత్ర మాట్లాడుతూ 2011 నుంచి సందేశ్ కలిలో మేము అనుభవిస్తున్న మాకు అత్యంత భయంకరమైనది. ఈ పరిస్థితులను ఇకపై సహించకూడదని, మా పిల్లలు ఎదుగుతున్నారు, భవిష్యత్తులో వారికి కూడా ఈ పరిస్థితి రాకూడదని, సురక్షితంగా ఉండకపోవచ్చునని మేము వీధుల్లోకి రావాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చునని, ఇంకా భయంకరమైన విషయాలు మాకు ఎదురవుతున్నాయని మేము గ్రహించామని చెప్పారు. అలా ఫిబ్రవరి 5న మేము మా ఆందోళనను ప్రారంభించి 6వ తేదీన పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి మాకు జరుగుతున్న వాటిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వెళ్ళగా పోలీసులు ఎఫ్ఐఆర్లను స్వీకరించారు, కానీ మాకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. రసీదు కోసం 7వ తేదీన రమ్మని వారు మాకు చెప్పారు. అందువల్ల ఫిబ్రవరి 7న మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ ని ముట్టడించాము, కానీ పోలీసులు ఆ ప్రదేశం అంతటిని బ్యారికేడ్లతో మూసివేసి మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. అప్పుడు మేము మీడియా సహాయంతో పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించామని చెప్పారు. ప్రజలే సమస్యలు సృష్టిస్తారని, షాజహాన్ కానీ అతని ముఖ్య అనుచరులు ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదని పోలీసులు చెప్పారు. దోషులుగా పరిగణించలేదు. దానికి బదులుగా సామాన్య ప్రజలను దోషులుగా చిత్రీకరించారు. వారి చేతిలో వేధింపులకు, హింసకు గురైన వారిని, వారి వల్ల పరువుకు భంగం వాటిల వారిని దోషిగా నిర్ణయించారు. సందేశ్ కలి నివాసులు పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు వారిని షిబు హజ్రా మరియు షాజహాన్ వద్దకు పంపి, షాజహాన్ భాయ్ వద్దకు వెళ్ళండి, ఆయన ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది, మీరు ఇక్కడికి వస్తే ఇకపై సందేశ్ కలిలో ఉండలేరు, మీ సామాను సర్దుకొని వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పారు. సందేశ్ కలిలో జరిగిన సంఘటన బహుశా పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగి ఉండొచ్చు అని రేఖా పాత్ర చెప్పారు. ఈమెకు తరచుగా బెదిరింపులు వస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈమెకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది. ఈ రేఖ భర్త మేస్ట్రీగా పనిచేస్తున్నాడు. ఈమెలోని నాయకత్వ లక్షణాలు గుర్తించిన బీజేపీ ముస్లింలు మెజారిటీగా ఉన్న బసిర్హట్ లోక్సభ స్థానానికి ఈమెను ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేయగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన సందేశ్ కలి ప్రాంతంలో మెజారిటీ ఓట్లు సంపాదించింది. అందుకని ఆమెకు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హింజిల్ గంజ్ సీట్ ఇవ్వగా 5400 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచింది. అఫ్జల్ ఆల్ ఒక జిల్లా పరిషత్ సభ్యుడిగా ఆ ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకుని అక్కడ సాధారణ ప్రజలను గడగడలాడించిన షాజహాన్ ముఠా చేతుల్లో సామూహిక అత్యాచారానికి గురై పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోకపోతే సాటి స్త్రీలతో కలిసి ఆందోళన చేసి నిందితుడు అరెస్ట్ అయ్యేలాగా ఒత్తిడి తెచ్చి రాజకీయాల్లోకి వచ్చి అదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాధారణ బీద యువతి రేఖా పాత్ర జీవితం నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.